శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 26 ఆదివారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిథి ఉంది. జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10 గంటల 47 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. ఆదివారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఉదయం 10 గంటల 47 నిమిషాల లోపు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా అనవసరంగా అవమానాలకు గురయ్యే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే, కాలయోగం ఉన్న ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఒక తమలపాకు 4 మడతలుగా మడిచి దగ్గర పెట్టుకొని మీరు పని మీద బయటకు వెళ్ళండి. వీలైతే ఇంకొక తమలపాకు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు కాలయోగం ఉన్న అవమానాలు ఉండవు, ఇబ్బందులు ఉండవు, ప్రయాణాలు విజయవంతం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉదయం 10 గంటల 47 నిమిషాల తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. ఆదివారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధియోగం ఉంటుంది. ఈ సిద్ధియోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. కాబట్టి 12 రాసుల వాళ్ళు ఉదయం 10:47 తర్వాత పని మీద బయటకు వెళ్ళినా, ప్రయాణాలు చేసినా అద్భుతంగా ప్రయాణాలు విజయవంతం అవుతాయి. మీ పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ఆదివారానికి అధిపతి అయిన సూర్యుడు తులారాశిలో శత్రువింట్లో శుక్రుడింట్లో ఉన్నాడు. కాబట్టి ప్రమోషన్ల కోసం పై అధికారుల ఇళ్లకు వెళ్ళి మాట్లాడటం లాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. తండ్రి వైపు బంధువులతో కూడా మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. రాజకీయ రంగంలో, వ్యవసాయ రంగంలో ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో కుజుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. బుధుడు కూడా శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం వాళ్ళు, ఉద్యోగ రంగం వాళ్ళు, వ్యాపార రంగం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవాలి. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10 గంటల 47 నిమిషాల వరకు ఉంది. ఈ జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయంలో వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయటానికి అనుకూలం, చెవులు గుట్టించడానికి అనుకూలం. కోర్టు పరమైన వ్యవహారాలకి, కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. అలాగే మీ వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్ళతో తగాదాలు పడి విజయం సాధించడానికి జ్యేష్ఠ నక్షత్రం మంచిది. జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతక ఫలితాలు తెలుసుకోవటానికి జ్యేష్ఠ మంచి నక్షత్రం. అలాగే సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి జ్యేష్ఠ అనుకూలిస్తుంది. ఉదయం 10 గంటల 47 నిమిషాల తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. ఈ మూలా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మూలా నక్షత్ర బలాన్ని బట్టి నామకరణం, సీమంతం కార్యక్రమాలు చేసుకోవచ్చు. గ్రహదోషాలు తొలగింపజేసుకోవటానికి అరటి, పనస లాంటి చెట్లు నాటడానికి మూలా నక్షత్రం మంచిది. అలాగే మూలా నక్షత్రం ఉంది కాబట్టి బోరింగ్ పనులు నిర్వహించుకోవచ్చు. బోరింగ్ వేస్తే నీళ్లు బాగా పడతాయి. అలాగే తీర్థయాత్రలు చేయడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కోర్టు పరంగా ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవటానికి మూలా మంచి నక్షత్రం. శత్రువుల మీద విజయం సాధించడానికి ఈ నక్షత్రం మంచిది. ఎవరికైనా తగాదాలు ఉంటే, గొడవలు ఉంటే అవి చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసికంగా కొద్దిపాటి సమస్యలు ఉన్నప్పటికీ అంతిమంగా వాటి నుంచి బయటపడగలుగుతారు. ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి పురోభివృద్ధి ఉంది. ఏ ఉద్యోగంలో ఉన్నా సరే మేషరాశి వాళ్ళు ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము కలుగుతాయి. అలాగే ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఏ పనైనా సరే ప్రారంభించి కొద్దిగా ప్రయత్నిస్తేనే ఆ పనిలో ఖచ్చితంగా విజయం చేకూరే అవకాశాలు మేషరాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా విశేషమైన ధనలాభములు కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి. అలాగే ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు, కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమించగలుగుతారు. వ్యాపార రంగంలో బ్రహ్మాండమైన ధనలాభం ఉంది. ఊహించిన దానికంటే మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ధనపరంగా ఎక్కువ కలిసి వస్తుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ధనపరంగా బాగా కలిసి వచ్చే సూచనలు మిథున్ రాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా
వాక్కు కఠినత్వంగా ఉంటుంది. అంటే మాట తీరు కఠినంగా ఉంటుంది. దానివల్ల వేరే వాళ్ళతో గొడవలు అవుతాయి కాబట్టి మాట అదుపులో ఉంచుకొని జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. సున్నితంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు మీ కింద పనిచేసే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా, గొడవలు రాకుండా కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా మీ కింద పనిచేసే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయండి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మీ సంతానంతో విద్యా సంబంధమైనటువంటి విషయాల గురించి చర్చించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మీ సంతానానికి సంబంధించిన చదువు గురించి ఆరా తీసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రతి పనిలో కూడా సుఖము, శాంతి, మానసిక ప్రశాంతత ఈరోజు సింహరాశి వాళ్ళకి లభిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా కలిసి వస్తుంది. అలాగే వృత్తిపరంగా ఉద్యోగం అయినా సరే ధనపరంగా కలిసి వచ్చే సూచనలు కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వ్యవహార విజయం చేకూరుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ధనపరంగా కూడా కొంత మేరకు ధనలాభం కలిగే సూచనలు తులారాశి వాళ్ళకు ఉన్నాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు బంగారు ఆభరణాలు కొనుక్కునే యోగము, వస్త్రాలు కొనుక్కునే యోగం ఎక్కువగా ఉంది. అలాగే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ధనపరంగా బాగా కలిసి రావడానికి వృశ్చిక రాశి వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా కొత్త వృత్తి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం వెళితే మీ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే సూచనలు ధనుసు రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొద్దిపాటి అనారోగ్య భావనలు వెంటాడతాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. శ్రమతో విజయాలు సాధించేటటువంటి సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారంలో విశేషమైన లాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఏ వ్యాపారం చేస్తున్నా ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. వృత్తిపరంగా కీర్తి ప్రతిష్టలు పొందే యోగం మకర రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. ఏ రంగంలో ఉన్నా మీకు సంఘంలో మంచి పేరు వచ్చే సూచనలు ఈరోజు చాలా కనిపిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు నీచులతో, దుర్మార్గులతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈరోజు దుష్టులకు దూరంగా ఉండండి. దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత అనుకూల ఫలితాలు ఈరోజు కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. దుష్టులకు దగ్గరైతే మాత్రం చాలా సమస్యలు వస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కనిపిస్తోంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం ప్రయోజనం పొందగలుగుతారు. వ్యవహార విజయం ఏర్పడుతుంది. ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈరోజు ప్రధానంగా నాగపంచమి, దీన్నే జ్ఞాన పంచమి అనే పేరుతో పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామికి ప్రియమైన రోజు కాబట్టి ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళితే వృత్తిపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. అలాగే కార్తీక మాసంలో వచ్చే ఆదివారం కాబట్టి ఈ మాసంలో సూర్యుడు విష్ణాదిత్యుడు అనే పేరుతో భక్తులను అనుగ్రహిస్తాడు కాబట్టి ఓం విష్ణవే నమః అనే మంత్రాన్ని కూడా 21 సార్లు చదువుకొని వెళ్ళండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అద్భుతంగా రాణించడానికి, కార్యసిద్ధి పొందటానికి ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం విష్ణవే నమః ఈ 2 మంత్రాలు విశేషంగా సహకరిస్తే, అలాగే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. రవిహోర ఉన్న సమయంలో అప్లికేషన్లు రాయటానికి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, ముఖ్యమైన డాక్యుమెంటేషన్లకు, సన్మానాలకు, సత్కారాలకు వీటన్నిటికీ కూడా రవిహోర విశేషంగా సహకరిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.